బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో తెలంగాణలో ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది. ప్రధాన పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. అసలు బీసీ రిజర్వేషన్లపై ఎవరి స్టాండ్ ఏంటి, ఏ పార్టీ ఏమంటోంది? బీసీ రిజర్వేషన్లకు హైకోర్టులో బ్రేకులు పడ్డాయి. కొత్త రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధమై ప్రభుత్వ జీవో, ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇదే సమయంలో హైకోర్టులో విచారణ, వాదనలు, మధ్యంతర ఉత్తర్వులు చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాతే మొదలైంది అసలు కథ. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తప్పు మీదంటే మీదంటూ బ్లేమ్ గేమ్ ప్రారంభించారు. హైకోర్టు నిర్ణయానికి ప్రభుత్వానిదే బాధ్యత అంటోంది బీజేపీ. రాజకీయ లబ్ధి కోసమే తొందరపడి జీవో ఇచ్చి తమను కాంగ్రెస్ బద్నాం చేస్తోందని విమర్శిస్తోంది. అసలు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్దే లేదని, చట్ట సవరణ లేకుండా రిజర్వేషన్ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తుంది కమలం పార్టీ. గవర్నర్ దగ్గరకు పంపించేటువంటి బిల్లు 3 నెలలు గవర్నర్కు సమయం ఉంటుంది. గవర్నర్ గారు దాన్ని ప్రెసిడెంట్ దగ్గర పంపించినా, వారి దగ్గర ఉంచుకున్నా 3 నెలల సమయము వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ 3 నెలల సమయంలో కూడా మీరు వెయిట్ చేయకుండా మీరు జియో తీసుకువచ్చి షెడ్యూల్ ఇవ్వడంలో దాని వెనక అర్థం ఏందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వము మన ఒక తెలంగాణ బీసీల సమాజానికి, బీసీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రీమెచ్యూర్, తొందరపడి కోడిగూసి కేవలం అడ్వాంటేజ్ కోసం మాత్రం, రాజకీయ అడ్వాంటేజ్ కోసం దీని ఇంపాక్ట్ బీహార్లో పడాలనో, లేకుంటే సోనియా గాంధీ నాకు ఓస్కార్ అవార్డు ఇస్తుందనో, నంది అవార్డు ఇస్తుందనో, ఇదా వాళ్ళకి ఆలోచన. బీసీలతో రాజకీయాలు చేయవద్దు, బీసీ యొక్క ఎంపవర్మెంట్ కోసం రాజకీయాలు చేయకూడదు. స్థానిక ఎన్నికలు జీవో 9 పై స్టే తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 9 నెంబర్ను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసి కాంగ్రెస్ యూటర్న్ తీసుకుందన్నారు. ఫలితంగా ప్రజల్లో 9 ఏళ్లు నమ్మకం పోగొట్టుకుందని విమర్శించారు. 2023 డిసెంబర్ 9న సీఎంగా ప్రమాణం చేస్తానని వెనక్కి తగ్గారని, ఇప్పుడు జీవో నెంబర్ 9తో ముస్లింలను బీసీలో చేర్చి మోసం చేశారన్నారు బండి. అక్టోబర్ 9న హైకోర్టులో జీవోను కాపాడలేకపోయిందని ట్వీట్ చేశారు బండి సంజయ్. డిసెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ చూసుకుందని ఆరోపించారు. దశాబ్దాలుగా ప్రజల్ని వంచడమే కాంగ్రెస్ కు తెలిసిన రాజకీయం అన్నారు బండి. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ది డ్రామా అంటోంది బీఆర్ఎస్. 6 గ్యారెంటీల్లా ఇది కూడా ఒక డ్రామా అని విమర్శించింది. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటుపడిందా అని ప్రశ్నించారు హరీష్ రావు. దమ్ముంటే జాతీయ నేతలతో ఢిల్లీ వేదికగా కొట్లాట పెట్టండి, తాము కలిసి రావడానికి సిద్ధమన్నారు. జీవో చెల్లదని తాము ముందే చెప్పామన్నారు శ్రీనివాస్ గౌడ్. మేము చేసింది కోర్టు కొట్టేసిందని తెలిసి వాళ్ళే కోర్టులో వేయించారు. మేము సుప్రీంకోర్టు వరకు కూడా పోయినాం. మేము మొదటి నుంచి కూడా దీనికి ఒక లీగాలిటీ ఉండాలి, చట్టబద్ధత ఉండాలి, 9 షెడ్యూల్ చేర్చాలి అని క్లియర్గా చెప్పినాం. ఆర్డినెన్స్ అన్నారు, అవి పోయినాయి, అన్నీ పోయినాయి. లాస్ట్కు మళ్ళీ జియోనే వచ్చింది. జియో వచ్చింది. ఆ జియో చెల్లదని చెప్పినాం. మేము లీగల్గా ఇబ్బంది పెట్టకండి అని చెప్పినాం. తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చి తెలంగాణ బడుగు బలహీన వర్గాలతో జీవితాలు చిలగట్టబడుతూ తెలంగాణలో ఓసీల మధ్యలో బీసీల మధ్యలో చిచ్చు పెడుతూ అబ్బా వీళ్ళు బాగా చేస్తారు అనుకోవాలి, వాళ్ళు బాగా చేస్తారు అనుకోవాలి చేస్తూ ఇలా కోట్లు వేసారు. బీజేపీ, బీఆర్ఎస్కే బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదంటూ కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. ఒకవేళ బీసీల మంచి కోరుకునేవారైతే కోర్టులో 2 పార్టీలు ఎందుకు ఇంప్లీడ్ పిటిషన్లు వేయలేదని ప్రశ్నిస్తున్నారు నేతలు. బీఆర్ఎస్ ఒత్తిడితోనే బీజేపీ యూటర్న్ తీసుకుందని ఆరోపిస్తున్నారు. నోటికాడికి వచ్చిన కూడును లాక్కున్నారని మండిపడుతున్నారు. బీఆర్ఎస్కి చిత్తశుద్ధి లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి చేస్తే ఒకరోజు చట్టమేట అవకాశం ఉండి కూడా చేయకుండా కాలయాపన చేసి బీసీలకు నోటికాడికి వచ్చిన ముద్దను కలదన్నారు. మేము రావాలన్నప్పుడు, మేము ధర్నాలు చేసినప్పుడు, దేశం మీద మొత్తం మీద ఎంపీలు వచ్చినప్పుడు మీరు ఎక్కడ పడుకున్నారు? 3 పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ పాలిటిక్స్ ను హీట్ ఎక్కిస్తుంది. తప్పు మీదంటే మీదని విమర్శలు సరే, స్థానిక ఎన్నికల సంగతేంటి, బీసీలకు న్యాయం జరిగేదెలా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి.